ఎక్కడో ఆకాశంలో ఉంటాయి గ్రహాలు, మనం భూమి మీద ఉంటాం. కానీ ఇక్కడ కూర్చొని వచ్చే నెల ఇలా ఉంటుంది, వచ్చే సంవత్సరం ఇలా ఉంటుంది, ఉగాదికి ఇలాంటి గడియలు ఉంటాయి, నీకు ఇంత యోగం ఉంది, ఇంత అవమానం ఉంది, ఇట్లాంటివన్నీ ఎలా చెప్తారు? సో సనాతన ధర్మంలో గొప్ప విషయమే అదండి. అంతరిక్షంలో గ్రహాలని తిరుగుతుంటాయి, వాటి యొక్క ప్రభావం ఖగోళం మీద చూపిస్తుంది. అంటే ఈ భూమండలంలో నివసించేటువంటి కేవలం మానవుల మీద కాకుండా ప్రతి అణువు మీద ఆ గ్రహాల యొక్క ప్రభావం ఉంటుంది. ఈ సనాతన ధర్మంలో గొప్ప విషయం ఏంటంటే ఋషులు పూర్వకాలంలో తపోఫలము చేత నవగ్రహాలని గుర్తించడం, వాటి యొక్క కక్షలో ఎన్ని రోజులు గోచరిస్తాయో ఒక గ్రహము యొక్క సనాతన ధర్మంలో గొప్ప విషయమే అదండి. మన వాళ్ళు పంచాంగము అని వింటుంటాం. పంచాంగంలో తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము అనేటువంటి 5 అంగములతో కూడినటువంటిది పంచాంగం. ఈ పంచాంగం ఏం సూచిస్తుందంటే అంతరిక్షంలో జరిగేటువంటి మార్పులని భూమండలం మీద ప్రభావం ఈ విధంగా చూపిస్తుంది. కేవలం మనుషుల మీదనే కాదు, భూమండలంలో జరిగేటువంటి ప్రతి అణువున జరిగేటువంటి మార్పుకి గల కారణం ఖగోళంలో జరిగేటువంటి అంతరిక్షంలో తిరిగేటువంటి గ్రహాల యొక్క ప్రభావం భూమండలం మీద ప్రసరించడం. ఉదాహరణ చెప్పాలంటే మనం 9 గ్రహాలుగా చెప్తుంటాం, నవగ్రహాల యొక్క ప్రభావం. సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు మన అంతరిక్షం అంతా కూడా 360 డిగ్రీలు తీసుకుంటాం. సో 12 రాశులుగా విభజన చేసాం. సో 300ని 12గా విభజిస్తే ప్రతి ఒక్క గ్రహం అంటే ప్రతి ఒక్క రాశి 30 డిగ్రీలు వస్తుంది మనకి. అట్లా మేషం నుంచి మొదలుకొని మీనం వరకు 12 రాశులు ఉన్నాయి మనకి. మేషంలో అంటే రవి సూర్యగ్రహం తీసుకుంటే సూర్యుడు ప్రతి రాశిలో 30 రోజుల పాటు సంచరిస్తుంటాడు. అట్లా 30 రోజులు ఇంటూ 12 రాశులు మనకి సూర్యుని ద్వారా సంవత్సర కాలం ఏర్పడుతుంది. అట్లాగా చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు ప్రతి రాశిలో 2.5 రోజులు సంచరిస్తుంటాడు. అట్లా 12 రాశులు పూర్తి చేసేవరకు ఒక మాసం ఏర్పడుతుంది. చంద్రుని ద్వారా మాసము, సూర్యుని ద్వారా సంవత్సర కాలం ఏర్పడుతుంది. ఇట్లాగా ఒక్కొక్క గ్రహం వాటి యొక్క తీవ్రత బట్టి ఆ కక్షలో ఎంత ప్రమాణంలో ఎంత వేగంతో అలా నవగ్రహాల్లో ప్రతి గ్రహం యొక్క అంతరిక్షంలో జరిగేటువంటి గ్రహాల యొక్క కదలికల బట్టి భూమండలం మీద మార్పులు సంభవిస్తుంటాయి. ఉదాహరణకు చూస్తుంటాం మన పౌర్ణమి రోజుల్లో సముద్రంలో ఉప్పెనలు వస్తాయని చెప్తుంటాము. అంటే చంద్రుడు సంపూర్ణంగా భూమి మీద ఉండేటువంటి జలానికి కారకుడు. అట్లాగే నవగ్రహాల యొక్క ప్రభావం కేవలం మనిషి మీదనే కాకుండా అంటే ఈ సీజన్లలో మార్పులు కావచ్చు, ఈ ఉత్తరాయణం దక్షిణాయనం కావచ్చు, ఇవన్నీ మార్పులు అంతరిక్షంలో ఉండేటువంటి గ్రహాల యొక్క కదలికల వల్లనే జరుగుతుంటాయి. దాన్ని మన వాళ్ళు పంచాంగ రూపంలో ఆ గ్రహాల యొక్క కదలికల్ని ఆధారం చేసుకొని తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము అని ఇలాంటివన్నీ కూడా నిర్ణయం చేసి ఆ ప్రభావం మనిషికి ఎంతవరకు ఉపయోగపడుతుంది, దాన్ని తీసుకొని ఉన్నటువంటి స్థితిని పాజిటివ్గా ఏ విధంగా మార్చుకోవాలి, సన్మార్గంలో వెళ్ళడానికి ఎంతవరకు ఉపయోగపడుతుందో ఈ పంచాంగ ముఖంగా చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఇన్ని గ్రహాలు ఉన్నాయి, రాసులు ఉంటాయి. సో ఈ ఒక్కొక్క గ్రహం ఒక విశిష్టత ఏంటి? ముందుగా సూర్యగ్రహం మనకు భూమి నుంచి ప్రత్యక్షంగా కనిపించేటువంటి గ్రహం సూర్యుడు. మన నవగ్రహాల్లో 9 గ్రహాలు ఉంటాయి. మనము ప్రధానంగా సనాతన ధర్మంలో జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా 9 గ్రహాలని ప్రభావం చెప్తుంటాం. అట్లాగా ముందు రవి, ఆదిత్యుడు, సూర్యుడు అంటుంటాం. భూమి మీద నుంచి కనిపించేటువంటి ప్రత్యక్ష గ్రహం ఏమైనా ఉందంటే మొదటిది సూర్యుడు. సూర్యుడు చాలా ప్రకాశవంతుడు మనం చూస్తుంటాం. సూర్యుడు ఏం చేస్తాడంటే వ్యక్తిగత జాతకంలో అధికారాన్ని, సెల్ఫ్ రెస్పెక్ట్ అని, ఈగోని, అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ని ఇవన్నీ అనుగ్రహిస్తుంటాడు. సోల్ అంటే ఆత్మకారకుడు రవి. అట్లాగా రవి యొక్క ప్రభావం సంపూర్ణంగా ఉందనుకోండి, జాతకుడు ఆరోగ్యంగా ఉండడం. మనం ఇంకా ఉదాహరణ చెప్పాలంటే చిన్నపిల్లలు చూస్తుంటాం. చిన్నప్పుడు ఏం చేస్తారంటే పుట్టగానే 3-4 నెలలు అవగానే తల్లి శిశువుని తీసుకొచ్చి ఎండకి ఎక్స్పోజ్ అయ్యే విధంగా ఆ ఎండ సూర్యకిరణాలు పడే విధంగా కూర్చోబెడుతుంటుంది ఉదయం పూట. విటమిన్ డి. సో సూర్యుని ద్వారా ఏమొస్తుందంటే యూవీబీ రేస్ వస్తుంటాయి. దాని ద్వారా ఆరోగ్యం భాస్కరాదిచ్చేదని ప్రమాణం. ఆరోగ్యకారకుడు ఎవరు అంటే రవిగ్రహం. అందుకే మనం చెప్తాము సూర్య నమస్కారాలు చేస్తే సూర్యుని యొక్క అనుగ్రహం కలుగుతుంది అని. సూర్య నమస్కారాలు చేస్తే ఏమవుతుందంటే శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాలకి ఆ యూవీబీ రేస్ తగిలి శరీరంలో ఉత్తేజపరిచేటువంటి ఉత్సాహం ఒకటి వస్తుంది, కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. అట్లాగా సూర్యుడు ఆత్మకారకైనప్పుడు మన చిత్తం సరిగ్గా ఉంటుంది. అట్లాగా ఆరోగ్యకారకుడు రవిగ్రహం. ఇక రెండో గ్రహానికి వస్తే చంద్రుడు. చంద్రమా మనసో జాతః అని చెప్తారు. చంద్రుడు మనఃకారకుడు. చంద్రుడు మనం గమనిస్తే అంతరిక్షంలో స్థిరంగా కనిపించాడు, ఎప్పుడు కదులుతూనే ఉంటాడు. అట్లాగా మన మనసు కూడా మనం ఇక్కడే కూర్చొని ఉంటాం, ఎక్కడో ఉన్నటువంటి ఏదో విషయంపై మనసు చంచలంగా ఆలోచిస్తూ ఉంటుంది. శరీరాన్ని కూర్చోబెట్టగలుగుతాం కానీ మనసుని మనము ఇక్కడ కూర్చోబెట్టలేము, కంట్రోల్ చేయలేము. సో ఎమోషన్స్కి, ఈ మాతృకారకత్వానికి తండ్రి
కారకత్వం సూర్యుడైతే మాతృకారకత్వం చంద్రుడిది. ఈ ఎమోషన్స్కి, ఈ ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్కి ఇవన్నీ కూడా చంద్రుడు కారకత్వం వహిస్తుంటాడు. మనం చూస్తుంటాం మానసిక స్థితి కూడా అమావాస్య నుంచి పౌర్ణమిలాగా ఓలాగుంటే పౌర్ణమి నుంచి అమావాస్య ఓలాగా ఉంటుంది. మనం బాగా వింటుంటాం, బాగా ఎమోషన్ అయ్యామండి ఆ పౌర్ణమి సమయంలో, అమావాస్య సమయంలో బాగా ఎమోషన్ అయ్యామని చెప్తుంటాం. ఆ చంద్రుని యొక్క ప్రభావం క్షయవృద్ధుల చేత మానసిక స్థితి మనిషికి కూడా మారుతుంటుంది. ఆ జాతకంలో ఆయా స్థానాల బట్టి ఎమోషన్ అవ్వడమా, కొన్నిసార్లు కొన్ని సందర్భంలో వాళ్ళు బాగా విర్రవీగిపోవడమా, కొన్ని సందర్భంలో బాగా ప్రశాంతంగా మారిపోయి ఏం తోయకుండా స్ట్రెస్ లాంటివి అనుభవించడమా జరుగుతుంటాయి. సో ఈ మనఃకారకుడు మన మనిషిలో ఈ మనస్సు అనేది చంద్రుని ఆధీనంలో ఉండేటువంటిది. ఈ మూడో గ్రహం కుజుడు, అంగారకుడు అనుకుంటాం. ఉష్ణ గ్రహం, అగ్రెసివ్ ప్లానెట్స్, బాగా ఆరోగ్యానికి ఉంటాడు, శీఘ్ర ఫలితాన్ని ఇచ్చేటువంటి వాడు. మనం వింటుంటాం కుజదోషము అని చెప్తుంటాం. కుజదోషం ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఆర్థికంగా బాగా రుణంలో పడి ఉంటారు ఎప్పుడు. సో ఒక క్షణం పాటు తీసుకున్నటువంటి నిర్ణయం బట్టి శేష జీవితం అంతా అనుభవిస్తుంటారు. బాగా అగ్రెసివ్ కాబట్టి వాహన ప్రయాణంలో బాగా వేగంగా వెళ్తుంటారు. ఒక క్షణం పాటు యాక్సిడెంట్ అవ్వడం, కాలో చేయి విరగడం, ఆ తర్వాత శేష జీవితం అంతా బాధపడుతుంటారు. అంటే కుజుడు ఉండి ఇలా అవుతుంది. కుజుడు అంటే నీచ స్థానంలో ఉండి ఉంటే